డేవిడ్ గాగిన్స్, ద పినాకిల్ ఆఫ్ హ్యూమన్ ఫిట్నెస్. సో దీనికి నేను 1% మైండ్ సెట్ అని ఎందుకు అంటున్నా అంటే, హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద టాప్ 1 లిస్ట్. ఓకేనా, లిస్ట్లో నాకు టాప్ ఉంటాడు 1% మైండ్ సెట్లో. బికాస్ ద మెంటాలిటీ అయినా, ద మైండ్ సెట్ అయినా, హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ మైండ్ సెట్, హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ డిసిప్లిన్, హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ పర్సివియరెన్స్, హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ మోటివేషన్. సో నేను ఎందుకన్నా అంటే, ఇలా ఒక మనిషి ఎంత అచీవ్ చేయగలడు లైఫ్లో, ఎంత మీరు చెప్పండి నా కామెంట్స్లో, ఎంత అచీవ్ చేయగలడు ఒక మనీ అయినా, డిసిప్లిన్ అయినా, ఏదైనా, వెల్త్ అయినా, డిసిప్లిన్ అయినా, మనీ అయినా, హెల్త్ అయినా, హౌ మచ్ హీ కెన్ అచీవ్ ఇన్ లైఫ్. ఒక మనిషి ఎంత అచీవ్ చేయగలరు. బట్ దిస్ మ్యాన్ కాంకర్డ్ ఎవ్రీథింగ్ బీయింగ్ పూర్. ఒక పూర్ స్టేట్ నుండి ఇక్కడ దాకా వచ్చిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సెల్యూట్ కొట్ట. ఈ ప్రాసెస్లో తను ఏం ఫేస్ చేసిండో, ఏమేం చేసిండో, ఇవన్నీ ఇట్ రిక్వైర్స్ అనదర్ వీడియో. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ 1% మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎప్పుడైనా సరే, డేవిడ్ గాగిన్స్ 40% రూల్ తీసుకుందాం. ఈ 40% రూల్లో తను ఏం చెప్తారు తెలుసా, నీ బాడీ అనేది ఎప్పుడైతే నువ్వు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నావో, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు నీ బాడీ అనేది నీ మైండ్కి చెప్తుంది, నీ మైండ్ అనేది నీ బాడీకి చెప్తుంది, గివప్ ఇచ్చే, నీతో కావట్లేదు, ఇట్స్ ఓవర్ అని చెప్పి నువ్వు గివప్ ఇవ్వాలి. సరే, ఎగ్జాంపుల్ ఒక 50 పుషప్స్ తీస్తున్నావు, నువ్వు 25 పుషప్స్ తీసావు, అండ్ నెక్స్ట్ 26th పుషప్ దగ్గర నువ్వు ఆగిపోయినావు, నీ బాడీలో ఎనర్జీ లేదు, నీ మైండ్ నీకు చెప్పింది ఆగిపో అని చెప్పి. బట్ అక్కడ ఒక డేవిడ్ గాగిన్స్ 40% రూల్ ఏం చెప్తుంది తెలుసా, దేర్ ఇస్ స్టిల్ 60% ఇన్ యువర్ బాడీ. నీ ఫిజికల్ స్ట్రెంగ్త్లో దేర్ ఇస్ స్టిల్ 60% ఆఫ్ యువర్ ట్రూ ఫిజికల్ స్ట్రెంగ్త్ మళ్ళీ. బట్ నువ్వు అది అన్లాక్ చేయలేదు కాబట్టి నీ మైండ్ అనేది నీకేం చెప్తుంది, వదిలేయి, ఆగిపో అని చెప్తుంది. బట్ టు కాంకర్ దిస్, నువ్వు ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాలి మళ్ళీ. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఆ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నువ్వు ఆ లెవెల్ని, నీ లిమిట్స్ని అన్లాక్ చేయగలవు. దట్స్ వాట్ డేవిడ్ గాగిన్స్ 40% రూల్ టెల్స్ యూ. ఇది కూడా 1% మైండ్ సెట్లోనే వస్తుంది. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. హౌ డస్ డేవిడ్ గాగిన్స్ 40% రూల్ స్టేట్ యువర్ మైండ్, అర్థమైందా? అండ్ నెక్స్ట్, ఈ 1% మైండ్ సెట్లో ఏ లాట్ ఆఫ్ పీపుల్ రియలైజ్ ఓవర్ థింకింగ్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ క్వాలిటీ ఆఫ్ మైండ్, అర్థమైందా? ఎంత వర్స్ట్ అంటే, దీన్ని ఒకవేళ మీరు సఫర్ అవుతే, దీని నుంచి ఒకవేళ మీరు సఫర్ అవుతున్నారంటే యు ఆర్ ఎ జోకర్ టు మీ. నేను కూడా సఫర్ అవుతున్నా, ఐఎమ్ ఎ జోకర్ టు. బికాస్ ఓవర్ థింకింగ్ చేస్తూ మనం ఏం సాధించలేం లైఫ్లో. ఓవర్ థింక్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ దట్ గుడ్ టు అవర్ హెల్త్. ఎందుకంటే యూ హ్యావ్ టు ఓవర్ థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. బట్ నువ్వేం ఓవర్ థింక్ చేస్తావు, నీకు లవర్ ఉందనుకో, తను ఏం చేస్తుంది అని ఓవర్ థింక్ చేస్తావు. బట్ దట్స్ నాట్ లైఫ్. ఓకే, ఓవర్ థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, అబౌట్ పేరెంట్స్, వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా అని అట్లా ఓవర్ థింక్ చేయి. నువ్వు ఎట్లా డెవలప్ కావాలని ఓవర్ థింక్ చేయి. దట్స్ వాట్ 1% మైండ్ సెట్. ఓకే, నీ ఫినాన్షియల్గా నువ్వు ఎలా ఉంటున్నావు అని నీ 1% మైండ్ సెట్ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్. నీ ఫినాన్షియల్గా ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు హౌస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావా, ఒక వెహికల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావా, నువ్వు ఎలా చేయబోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు మనీని. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తాం, ఎంతో కొంత మనీ అయితే ఏం చేస్తాం. బట్ దాన్ని నువ్వు ఇన్వెస్టింగ్ అంటే ఏం లేదు. ఇన్వెస్టింగ్ అంటే నువ్వు మనీ షుడ్ మేక్ మనీ. నువ్వు ఎక్కడైనా మనీ పెడితే ఆ మనీ కూడా ఇంకా మనీ తేవాలి, మనీ మేక్ అవ్వాలి అక్కడ. సో దట్స్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్. సో దిస్ షుడ్ కమ్ అండర్ 1% మైండ్ సెట్. ఓకే, సో ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. సో సబ్స్క్రైబ్.